ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీతోటో మాట చెప్పాలమ్మా. ఏంటో చెప్పు. అమ్మా, మీకు ఇంట్లో పెద్ద ప్రమాదం పొంచున్నదమ్మా. కూసింత చూసుకోండి తల్లి. ఏంటి రత్తాలు, ఏమంటున్నా? నాకు ప్రమాదం ఏంటి? అసలేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అమ్మా, పెద్దమ్మగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయినారు కదా. అవును. ఆ అమ్మ పడిపోలేదమ్మా. ఆ శశిరేఖమ్మే వెనకాల నుంచి తోసేసింది. రత్తాలు, నువ్వు చెప్పేది నిజమా? ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి మీద ఒట్టు, నా పెనిమిటి అంజి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. ఇదే మాట ఆ శశిరేఖమ్మ వాళ్ళ నాయనతో చెప్పడం నా చెవులతో నేను విన్నానమ్మా. అప్పటినుంచి నా కాళ్ళు చేతులు ఆడడం మానేసినాయి. ఈ మాట పెద్దమ్మ గారికి చెప్తే ఏమంటారో నన్ను భయపడి మీతో చెప్తున్నానమ్మా. నిజం తెలిసి కూడా చెప్పకపోతే తప్పు చేసిందని అవుతాను. నాకెప్పటి నుంచో అనుమానంగా ఉంది రత్తాలు. లేదంటే ఎప్పుడూ లేనిది అత్తమ్మ అలా ఎలా కాలు జారి పడుతుంది? ఈరోజు నాకంతా అర్థమైంది. అమ్మా, ఆ శశిరేఖమ్మ పెద్దమ్మ గారితో ఆగడం లేదమ్మా. మిమ్మల్ని కూడా ఆయమ్మలాగే చేసి మీ కాళ్ళు చేతులు ఇరిసేయాలని కుట్ర చేస్తున్నారమ్మా. ఈ సంగతి పెద్దమ్మ గారికి చెప్తే ఆదిత్య బాబుని బయటికి పంపినట్టు నన్ను కూడా పంపుతారని మీతో చెప్తున్నానమ్మా. కాస్త చూసుకోండమ్మా. లేదు రత్తాలు, నువ్వు అత్తమ్మకి చెప్పకపోవడమే మంచిది. మన దగ్గర సాక్ష్యం లేకుండా మనం ఏం చెప్పినా అత్తమ్మ నమ్మరు. ఆ శశిరేఖ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం నువ్వు ఇంకెవరికి చెప్పకో. అట్టాగేనమ్మా. అత్తయ్య, రామ్మా శశి, ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఆఫీస్కి వెళ్ళినా నా ఆలోచన అంతా నీ గురించే అత్తయ్య. నా గురించా? అదేంటి? అవునత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు తిన్నారో లేదో, టైంకి మెడిసిన్స్ వేసుకున్నారో లేదో అని మీ గురించే ఆలోచిస్తున్నానత్తయ్య. ఇంతకీ మీ కాళ్ళు నొప్పి ఎలా ఉంది? తగ్గిందా అత్తయ్య? నా కోసం ఉపవాసం ఉండి దేవుడికి మొక్కులు చెల్లించావు. నువ్వు ఇంత చేశాక తగ్గకుండా ఎలా ఉంటుంది శశి? అమ్మయ్యా, మీకు కాళ్ళు నొప్పి తగ్గింది అనే మాట వినగానే నాకెంత సంతోషంగా ఉందో. అత్తయ్య, ఏది ఒక్కసారి నన్ను మీ కాలు చెక్ చేయనివ్వండి. అయ్యో వద్దమ్మా. పర్లేదు అత్తయ్య, నేను స్వయంగా చూసి తెలుసుకుంటే తప్ప నాకు తృప్తి ఉండదు. ఇక నొప్పిగా ఉందా అత్తయ్య? లేదమ్మా. ఇక్కడ? అక్కడ కూడా లేదమ్మా. ఇక్కడ అత్తయ్య? ఆహా. నీకు పూర్తిగా తగ్గిపోయిందా అత్తయ్య? ఈ నొప్పి గురించి పూర్తిగా మర్చిపోయేలోగా నీకు ఇంకొక షాక్ ఇస్తాగా. ఈసారి ఫ్రాక్చర్ కాదు, పూర్తిగా కాలు తీసేలా చేస్తాను. ఓసి దుర్మార్గురాలా, దేవత లాంటి మనిషిని మెట్ల మీద నుంచి తోసి కాలికి దెబ్బ తగిలేలా చేశావు. ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు కాళ్ళు పట్టుకుని మంచిదాన్లాగా నటిస్తున్నావా? చెప్తాను నీ సంగతి. ఏంటి శశి, ఏం చేస్తున్నావు? అత్తయ్య గారి కాలు నొప్పి తగ్గిందో లేదో అని చూస్తున్నాను. ఆ విషయం అడిగితే చెప్తారు కదా, ఇలా కాళ్ళు పట్టుకుని మరీ చూడాలా? నేను వద్దనే చెప్తున్నాను సీత, కానీ నా మాట వినడం లేదు. మేమెక్కడ ఫీల్ అవుతామో అని మీరు నొప్పి ఉన్నా లేదు అని అబద్ధం చెప్తారత్తయ్య. అందుకే ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఎందుకమ్మా నా మీద ఇంత అభిమానం? అత్తమ్మా, మీరు తన మాయలో పడిపోతున్నారు. తను పైకి కనిపించేంత మంచి మనిషి కాదు. అది మీకు అర్థం కావడం లేదు. నవ్వుతూ పలకరిస్తే అంతా మంచి అనుకుంటున్నారు. అత్తమ్మా, అసలు మీరెలా కాలు జారి పడ్డారో నాకు ఇప్పటికీ ఆ విషయమే అర్థం కావట్లేదు. నిజంగా మీరు పడ్డారా
లేదంటే ఎవరైనా మిమ్మల్ని తోసేశారా? కొంచెం బాగా గుర్తు తెచ్చుకోండి. ఇదేంటి పాత విషయాన్ని తిరుగుతోడుతుంది? కొంపతీసి నేనే తోసేసనే విషయం తెలిసిపోయిందా ఏంటి? నన్నెవరు తోసేస్తారమ్మా? నేనే సరిగ్గా చూసుకోక కాలు జారి పడ్డాను. అయినా మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎందుకుంటారు? హా, ఏమో అత్తమ్మా, ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? బయటికి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. వేమన గారి పద్యం ఉంది కదా, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. అత్తమ్మా, బయటికి ఎవరు ఎంత బాగున్నా వాళ్ళ బుద్ధులెలాంటివో ఆ సందర్భం వస్తే కాని బయటపడవు. ఎవరు మేడిపండు, ఎవరి బుర్రలో పురుగులున్నాయో తెలుసుకోకపోతే చాలా కష్టం. డౌటే లేదు, ఈ సీతకి నా మీద అనుమానం వచ్చింది. ఈ సెటర్లన్నీ నా మీదనే వేస్తుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే సీత. మనకి ద్రోహం చేసేవాళ్ళు మన పక్కనే ఉన్నా ఒక్కోసారి మనకు అర్థం కాదు. అయినా మన ఇంట్లో అందరూ మంచివాళ్లేనమ్మా. మనకు అలాంటి భయం ఏమీ లేదులే. అత్తమ్మా, నేను కూడా అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఇన్నేళ్లుగా ఎప్పుడూ కాలు జారి కింద పడని మీరు మొన్నలా పడడమే నాకు విచిత్రంగా ఉంది. నువ్వు కాఫీ తాగుతావా? వద్దు. వద్దా? అయితే సరే. అత్తమ్మా, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. అలాగే. మనమందరం ఈసారి సరస్వతి ఇంట్లో కిట్టి పార్టీ పెట్టాలి. అవును సరోజా, అసలు నువ్వు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. మీ అందరికి ఆకలేస్తుంది కదా? అవును సరోజా. ఒక్క నిమిషం. ఏ అమూల్య, వస్తున్నానత్తయ్యా. ఇంకా ఎంతసేపే? తొందరగా రా. ఇక్కడ ఎంతసేపు ఎదురు చూడాలి? రా. ఇదిగోండత్తయ్య. వెళ్ళి అందరికి కాఫీలు టీలు పెట్టి ఎవరికి షుగర్ ఎక్కువ కావాలి, ఎవరికి షుగర్ తక్కువ కావాలి అనేది అడిగి తెలుసుకొని కరెక్ట్ గా తీసుకొని రా. అర్థమైందా? అలాగే అత్తయ్య. ఏయ్, ఎందుకీ బజ్జీలేవే? లోపల రెడీ అవుతున్నాయి అత్తయ్య. చెప్పి గంట అయింది, ఇంకా రెడీ అవుతూనే ఉంటాయా? వెళ్ళి తీసుకొని రా పో. అలాగే అత్తయ్య. వెళ్ళా. సరోజా, నీ కోడల్ని బాగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నావే. ఈ రోజుల్లో కూడా అత్తగారికి భయపడే కోడళ్ళున్నారంటే నిజంగా నమ్మబుద్దే కావట్లేదు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది కామాక్షి.